ఇంత పెద్ద యుద్ధ వాతావరణం నడుస్తున్నప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి గారు అందాల పోటీలు నిర్వహిస్తున్నాడు. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుకుని ఉంటే బాగుంటుంది భార్గవ్. అది వారి విజ్ఞతకు వదిలేయాలి, రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞతకు వదిలేయాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కదా నిర్వహించేది, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. దీన్ని ఉంటే బెటర్. దాని గురించి లెక్కలోకి తీసుకోవట్లేదా మీరు? నేను అట్లా మాట్లాడలేదు. దాని గురించి ఈ సందర్భంలో మాట్లాడడం అనేది సరైనది కాదనేది నా ఉద్దేశం. నా ప్రశ్న కూడా అదే. ఎందుకంటే ఇంత యుద్ధ వాతావరణం నడుస్తున్నప్పుడు భారతీయ ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యమంత్రి మాత్రం అందగత్తలు తీసుకొచ్చి ఇక్కడ అందాల పోటీలు పెడుతున్నాడు. ఏదో వారి విఘ్నతకు వదిలేద్దాం. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్ మోర్ దెన్ దిస్. ఓకే, ఈ టైంలో అది వాయిదా వేసుకుని ఉంటే బాగుండేది. బట్ వాళ్ళ పద్ధతి ఏంది, వాళ్ళ పార్టీ లక్షణం ఏంది అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఓకే, దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది ముఖ్యమంత్రి గారికి అర్థమైతే బాగుంటుండే. ఎందుకు అన్నెసరిగా చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. యుద్ధంలో మరణించినటువంటి మురళీ నాయక్ కుటుంబానికి తెలంగాణ బీజేపీ ఎట్లాంటి న్యాయం చేస్తుంది, ఎట్లాంటి హెల్ప్ చేస్తుంది వాళ్ళ కుటుంబానికి? భారత ప్రభుత్వం సోల్జర్స్కి జరగరాని సంఘటనలు జరిగినప్పుడు చేస్తున్నటువంటి రీతిలో మేము నిలబడతాం. వ్యక్తిగతంగా మేము ఎంపీలు అందరం కూడా ఆలోచించుకొని ఈ యుద్ధ వాతావరణం ముగిసిన తర్వాత అమరులైనటువంటి సైనికులకు ఏం చేయాలనే విషయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షునితో కలిసి చర్చించుకున్న తర్వాత ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండదండలు ఉంటాయి.